కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాల్లో మంచి చెడులు రెండూ కలిసే ఉంటాయి. చెడును తెలుసుకోవడం ద్వారా జాగ్రత్త పడడం, నివారణ చర్య కోసం జపాలు చేసుకోవడం, తద్వారా దోషాలను అధిగమించటం, ఇది సామాన్యంగా భారతీయమైన జ్యోతిషంలోని ఆ అవకాశం ఉంది. అంటే దోష నివారణ చర్యలు భారతీయ జ్యోతిషంలోనే చెప్పబడ్డాయి, ప్రపంచంలో ఎక్కడా చెప్పబడలేదు. ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే భారతదేశంలో ఇంతమంది ఆధ్యాత్మికవేత్తలు మహాత్ములు జన్మించడానికి ఈ నివారణ చర్యలే ముఖ్యమైన కారణం అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయా దోషములను నివారించుకోవడం ద్వారా అనుకూల ఫలితాలను సాధించినటువంటి వ్యక్తులు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే చూచే వాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఆయా జపాలు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందే అవకాశాలు పెరుగుతాయి. కుంభరాశి. ఈ రాశి వారు తమ యొక్క పనులను కొంచెం అశ్రద్ధ చేస్తూ ఇతరుల యొక్క పనులపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు స్వప్రయోజనాలను కొన్ని నష్టపోట్టుకునే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఎదుటివారి పనులతో పాటు మన పనులు కూడా ముఖ్యమే అనే భావాన్ని పెంపొందించుకోవాలి. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. వ్యాపారస్తులైనటువంటి మిత్రులు మీకు సహకరిస్తారు. అలాగే వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వాహనాలకు సంబంధించి కొంత జాగరూకతతో మెరగాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయంలో గౌతమనామాన్ని జపించుకోవడం ద్వారా ఆ దోషాన్ని అధిగమించవచ్చు. స్నేహితుల కోసం మీరు చాలా పనులు చేస్తారు, కానీ వాటి నుంచి ప్రతిఫలం ఆశించనందువలన మీ గౌరవం బాగా దీర్ఘకాలికంగా పెంపొందే అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆ ఖర్చులను అధిగమించడం కోసం, ఆ శ్రమ కాలము ధనము వ్యర్థం కాకుండా ఉండడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా సత్ఫలితాలను సాధించగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి అనుకూలతల కోసం క్రీం అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవాలి. రావాల్సిన సొమ్ము ఎప్పుడో రావాల్సింది మీరు మర్చిపోయింది కూడా మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ ధనాన్ని వెచ్చించడం విషయంలో మరి అశ్రద్ధ చేసేటువంటి అవకాశం ఉన్నందువలన నష్టపోతారు. అందువలన శ్రద్ధగా దాన్ని అవసరమైన చోటనే వెచ్చించటము, విశేషించి వ్యర్థం కాకుండా కాపాడుకోవడము, ఆ విషయంలో శ్రద్ధ చూపించాలి. బద్ధకాన్ని జయించడం చాలా అవసరం. దానికోసం మీరు వ్యాయామము ప్రాణాయామము అనేటువంటి చర్యలను ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వృద్ధులను సేవించడం ద్వారా వారి ఆశీస్సులతో మీ యొక్క అభివృద్ధి చాలా త్వరితంగా సిద్ధించే అవకాశం ఉంది. భవిష్యత్తులో అననుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కొంతవరకు ఉన్న దృష్ట్యా మనం బాకీ ఇచ్చినటువంటి దాన్ని వీలైనంత త్వరగా వసూలు చేసేసుకుని అప్పులు ఎవరికి ఇచ్చి ఉండడం అనేటువంటి దాని నుంచి నివారించుకోవడం చాలా అవసరం. ఎందువలనంటే అది భవిష్యత్తులో మీకు నష్టాన్ని కలిగించడంతో పాటుగా అశాంతికి కూడా గురి చేస్తుంది. ఆరోగ్య సమస్యల్ని అధిగమించే నిమిత్తమై క్రీం అచ్యుతానంద గోవింద మానకుండా చేసుకోవాలి. సకాలానికి ఆహారం తీసుకోవాలి, సకాలానికి నిద్రను కూడా పొందాలి.